మన ఇండియాలో పుష్కలమైన టాలెంట్ ఉంది. ఎందుకంటే 140 కోట్ల పాపులేషన్ కదా. ఇప్పుడు ఒలింపిక్స్లో మనకి మెడల్స్ రావు, కానీ కరెక్ట్గా కానీ స్పోర్ట్స్ని ఆడి కరెక్ట్గా స్పోర్ట్స్ ఇంజురీస్ని కానీ మనము కంట్రోల్ చేసుకోగలిగితే మన ఒలింపిక్స్లో నెంబర్ 1 అవుతాం. అమెరికా, చైనా, జపాన్ కాదు. ఈ టాలెంట్ బయట పడకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? స్పోర్ట్స్ ఇంజురీస్. అంటే అంత టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఈ స్పోర్ట్స్ గాయాలతోటి వాళ్ళు స్పోర్ట్స్ మధ్యలో ఆపేయడం, మళ్ళీ స్కూల్స్కి వెళ్ళిపోయి ఇంకా స్పోర్ట్స్ కంప్లీట్గా ఆపేసి చదువు మీద కాన్సన్ట్రేట్ జరుగుతుంది. ఎందుకు అంటే ఇండియాలో స్పోర్ట్స్ ఇంజురీస్, స్పోర్ట్స్ వల్ల తగులుతున్న గాయాలకి, దెబ్బలకి సరైన ట్రీట్మెంట్స్ లేవు. ఏం చేస్తారు? షోల్డర్ ఇంజురీ అంటారు, నీ జాయింట్ ఇంజురీ అంటారు, యాంకిల్ ఇంజురీ అంటారు, లేదంటే స్పైన్ ఇంజురీ అంటారు. కొన్ని రోజులు ఏవో ఫిజియోథెరపీ అలా చేసి తర్వాత సర్జరీకి వెళ్తారు. ఒక్కసారి ఆ జాయింట్స్ మీద కానీ సర్జరీ జరిగిందంటే 100 మందిలో 70 నుంచి 80 మంది మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళలేరు. ఎందుకంటే ఒక జాయింట్ అది వర్జిన్గా ఉన్నప్పుడు దాని కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనము మ్యానిపులేట్ చేస్తే, అంటే కోసి కుట్టడము లేదంటే ఏదైనా రిపేర్ చేయడం చేస్తే తప్పకుండా దాని కెపాసిటీ, దాని ఎండ్యూరెన్స్ అంటాం, ఆల్మోస్ట్ 50% పడిపోతుంది. అసలే ఇంత కాంపిటీషన్ ఉన్న స్పోర్ట్స్లో, ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో మీకు 50% దాని శక్తి తగ్గిపోయిందంటే ఆ జాయింట్, మీరు స్పోర్ట్స్కి పనికిరాదు.